డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కాకినాడ బ్రాంచ్ వెంకటేశ్వర హాజరేశ్వారు రామచంద్రపురం చికెన్ వ్యాపారస్తుల సంఘం వారి ఆధ్వర్యంలో రామచంద్రపురంలో భారీ చికెన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వైరస్ మీద ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు అవగాహన కోసం ఈ వైరస్ రావడంతో చికెన్ తినడానికి భయపడుతున్న ప్రజలకు అవగాహన కోసం ఈ భారీ చికెన్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ చికెన్ మేళాలో గాదంశెట్టి శ్రీధర్, కౌన్సిలర్ అమలదాసు, లోవరాజు, ఉదయ్, జుత్తుక సత్యనారాయణ, బిజిలీ సుబ్బు, శ్రీను, కంపెనీ ట్రేడర్ వంగ కళ్యాణ్, చికెన్ షాప్స్ అసోసియేషన్ వారి సహకారంతో 100 కిలోల చికెన్ పకోడీ, 100 కిలోల చిల్లీ చికెన్, 2000 కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది. అరే సబ్బు వెళ్ళరా తిన్నా ఉంది వీడియో కేజీ మా పేరు పెడతారు. ఈరోజు చికెన్ ఐటమ్స్ ఫ్రై కానీ చికెన్లో తయారయ్యే ఒక 4-5 స్నాక్స్ ఐటమ్స్, అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా చికెన్ వ్యాపారస్తులు, చికెన్ సెంటర్లో ఉండేటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక మేళా, చికెన్ మేళా కింద పెట్టి ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే అలాగే వెంకప్ప వారు సపోర్ట్ ఉంది దీనికి. అలాగే ప్రజలందరూ కూడా ఈ చికెన్ తినడానికి భయపడవలసిన పని లేదు. ఇప్పుడు ఎగ్ ఉందనుకోండి, ఎక్కువ బాయిల్ చేయాలి. ఏదైనా బాయిల్ అయింది ఎక్కువగా బాయిల్ చేసి తినాలి తప్ప ఈ చికెన్ వల్ల ఎటువంటి వైరస్ కానీ, ఎటువంటి బర్డ్ ఫ్లూ కానీ ఈ మధ్య వచ్చింది అక్కడక్కడ. దాని గురించి భయపడిన అవసరం, ప్రజలైతే పడిన అవసరం లేదు. అంచేత ఈ చికెన్ మేళా ఈరోజు కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషం. ప్రజలందరూ కోనసీమ జిల్లాలో ఇది ఫస్ట్ టైం ఈ మేళా జరుగుతుంది. ఇక్కడ జరుగుతూ ఉంది. చైర్మన్ గారు, కమిషనర్ గారు కూడా దీనికి పెట్టుకోమని సపోర్ట్ చేసి ఉన్నారు. మేము కూడా ప్రజలందరినీ కూడా చికెన్ తినొచ్చు, బాయిల్డ్ అవ్వాలి బాగా, అంతే తప్ప ఎటువంటి వైరస్కి భయపడవలసిన అవసరం లేదని సందర్భంగా తెలియజేస్తూ ఈ మేళాకి సహకరించి అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా చికెన్, ఈ బాయిల్డ్ ఎగ్, చికెన్ చేసినటువంటి స్నాక్స్ అన్నీ కూడా తిని వెళ్ళండి. అందరికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ. అలా వెళ్ళండి.